తెలంగాణ హైదరాబాద్లో పాస్టర్పై హత్యాయత్నం. ఆగస్టు 15 సుమారు 9 నుంచి 10 గంటలు రాత్రి సమయంలో హైదరాబాద్ గాజుల రామారం జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో దైవకృపా ప్రార్థనా మందిరంపై దాడి చేసి కొంతమంది అక్కడి పాస్టర్ తవిత భర్త అయిన దైవప్రసాద్ను గురువారం రాత్రి తీవ్రంగా కొట్టి చర్చి అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న అన్ని వస్తువులు కూడా గందరగోళం చేసి చివరికి అతి పరిశుద్ధంగా భావించే యొక్క పుల్పిట్ దగ్గర కూడా దాన్ని కింద పడేసి దాడి చేసి లైట్లు పగలగొట్టి అంతకుమించి పాస్టర్ని తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన యొక్క పాస్టర్ గారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి సంఘటన జరగటం, ఒక పాస్టర్ని చంపాలి అనుకోవటం, మైనార్టీలపై దాడి చేయటం తీవ్రంగా పరిగణించిన క్రైస్తవ సంఘాలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి గాజుల రామారం చర్చి దగ్గరికి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ మరియు పోలీస్ శాఖను అక్కడ కలిసి క్రైస్తవుల పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని, క్రైస్తవుల ప్రార్థన ఆలయాలను కాపాడాలని వినతి పత్రం ఇవ్వడంతో పాటు అక్కడ జరిగిన యొక్క మతోన్మాద దాడిని ఖండిస్తూ శాంతియుతమైన ప్రదర్శన చేయటం జరిగింది. అసలు అక్కడ దాడికి కారణం ఏంటి, ఎవరు చేశారు, దీనివల్ల జరిగింది అనేది అక్కడ ఉన్న యొక్క పాస్టర్తోనూ ఇంకా స్థానిక నాయకులతోనూ మాట్లాడి మరికొన్ని వివరాలు మీకు త్వరలోనే అందజేసే ప్రయత్నం క్రిస్టియన్ వాయిస్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మనందరం కూడా ప్రార్థనలో ప్రభువుని వేడుకుందాం. లైట్లు లేవా, తీసేశారా? లైట్ ఉంది ఇంకా మరి పెయింట్ వేసుకుంటున్నాం లోపల కుక్కలు వస్తున్నాయి. వాళ్ళు బాగేసి వాటర్ వేసుకుంటున్నారు. నేను వీడియో చూసాను, వచ్చారు నాకు వీడియో తీయలేదని నేను చూపించాను. ఇలా పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయాలి ఫస్ట్. పోలీసులు ఫోన్ వచ్చేది అప్పటి నుంచి చేస్తున్నాను. 100 అవైలబుల్ నాకు. వీడియో